వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి డిఎస్సీపై చర్చించండి. వైసీపీకి మంత్రి కందుల దుర్గేష్ సవాల్. వైసీపీ 5 ఏళ్ల హయాంలో ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లా కాకుండా అక్రమార్కులకు ఆలవాలమైన కమిషన్గా మారిపోయిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిడదవోలు నియోజకవర్గం రాజవరం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాల స్కామ్ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీ తదితర అంశాలపై మీడియాకు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 3 సార్లు మూల్యాంకనం చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ వైసీపీ నాయకులు ఉద్యోగాలు అమ్ముకున్నారని మంత్రి దుర్గేష్ మండిపడ్డారు. 132 పేజీల సెట్ నివేదిక వైసీపీ అరాచకాలకు, అవినీతికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందన్నారు. డిజిటల్ మూల్యాంకనంలో అర్హత సాధించిన 326 మంది అభ్యర్థులు మాన్యువల్ మూల్యాంకనానికి వచ్చేసరికి 202కి ఎలా పడిపోయారో వైసీపీ నేతలు జవాబు చెప్పాలని మంత్రి దుర్గేష్ నిలదీశారు. గత ప్రభుత్వం మెగా డిఎస్సీ అని ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగులను దగా చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం డిఎస్సీ ఫైల్ పైన చేశారని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. రికార్డు స్థాయిలో కేవలం 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసి అభ్యర్థుల కలలను నెరవేర్చామన్నారు. నిబంధనలకు అనుగుణంగా 100% పారదర్శకంగా స్పోర్ట్స్ కోటా భర్తీ ప్రక్రియ ముగిసిందన్నారు. డిఎస్సీలో ఉద్యోగం రాని అభ్యర్థులు నిరాశ పడవద్దని అక్టోబర్లో మరొక డిఎస్సీ నోటిఫికేషన్ నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. దయచేసి వైసీపీ నేతల విష ప్రచారాలు నమ్మకుండా శ్రద్ధగా చదువుకొని పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ జీతాలు, సౌకర్యాలు అనుభవిస్తూ శాసనసభకు వచ్చి ప్రజల తరపున మాట్లాడే ధైర్యం వైసీపీ నేతలకు ఎందుకు లేదని అసెంబ్లీ వేదికగా డిఎస్సీపై ప్రజా సమస్యలపై చర్చకు రావాలని మంత్రి కందుల దుర్గేష్ సవాల్ విసిరారు. ప్రజలు మీ నాటకాలను చూస్తూ ఊరుకోరు. గతంలో 11 సీట్లకు పరిమితమైన మిమ్మల్ని త్వరలోనే సింగిల్ డిజిట్కు పరిమితం చేయడం ఖాయమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈరోజు ప్రధానంగా మనందరం పత్రికల్లోనూ మీడియాలోనూ చూసాం. గత వైసీపీ ప్రభుత్వం తాలూకు నిర్వాహకం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చేశారో అది పూర్తిగా పట్టబయలు చేసినటువంటి సిట్ నివేదిక ఆ పార్టీకి ఒక చెంపపెట్టు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మనందరికీ అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనే. అయితే వైసీపీ వారికి మాత్రం అక్రమార్కులకి ఆలవాలమైనటువంటి కమిషన్. అందుకే ఆ రోజున వాళ్ళు గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి చరిత్రలో ఎక్కడా లేని విధంగా 3 సార్లు మూల్యాంకనం చేశారు. డిజిటలైజేషన్ అన్నారు, అసలు ఎవరిచ్చారు వీరికి అవకాశం? డిజిటలైజేషన్ ద్వారా మూల్యాంకనం అన్నారు, అది ఎక్కడా కూడా లేనటువంటి. దాంతోపాటు మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి మార్కులు చూస్తే రీవాల్యుయేషన్ చేశామనేటువంటి మాటతోటి 3 సార్లు రీవాల్యుయేషన్ చేశారు. ఎప్పుడైనా సరే రీకౌంటింగ్ అవకాశం ఉంటుంది తప్పితే ఏపీపీఎస్సీ రూల్స్ ప్రకారం రీవాల్యుయేషన్ మార్కుల్ని మార్చడానికి ఇవి ఉన్నాయి ఏమన్నాయని చెప్పడానికి లేదు. ఉన్నటువంటి మార్కుల్ని మళ్ళీ కౌంట్ చేయడం ఒకటే వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం. దాన్ని కూడా పక్కన పెట్టేశారు. ఇవాళ సిట్ నివేదికలో 132 పేజీల సిట్ నివేదికను చూస్తే అందులో ఆ ఎగ్జామినేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు రాసినటువంటి పేపర్లలో ఏ రకమైనటువంటి పరిస్థితులను చూస్తే 95% పేపర్లలో పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు కనపడి వైట్నర్లు పెట్టి దిద్దేసినటువంటివి, లేకపోతే వేరే ఇంకుతోటి మార్చి రాసినటువంటివి, కొట్టేసినటువంటివి, ఇలాంటివి చేసి తమకు కావలసిన వాళ్ళకి మార్కులు వేసుకుని వాళ్ళకేమో ఉద్యోగాలు ఇచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనపడతాం. వీళ్ళు ఇవాళ బయటకు వచ్చి డిఎస్సి అక్రమాలు జరిగాయి అనేటువంటి మాట మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకి లేదు. స్పష్టంగా సిట్ నివేదికలో వాళ్ళు పేర్కొన్నటువంటి అంశాల్లో మీకు
స్పష్టమైనటువంటి అంశం ఇంకొకటి ఏంటంటే దానికి క్వాలిఫైడ్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వారు వాటిని ఎవాల్యుయేట్ చేయవలసింది, వాల్యుయేషన్ చేయవలసినటువంటి అవసరం ఉండగా వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, ఎలక్ట్రీషియన్స్కి, లేదా ఫిట్టర్స్కి ఇలాంటి వాళ్ళ చేత చేయించేసింది. అంతేకాదు నిరుద్యోగుల జీవితాలతో మీరు చెలగాటమాడారు. దాంతోపాటు డిజిటల్ మూల్యాంకనంలో 326 మంది, అంటే మీరు చెప్పినట్టుగానే ఒకవేళ మీరు చేస్తే డిజిటల్ ఎవాల్యుయేషన్ లేదా డిజిటల్ అసెస్మెంట్, దాన్నే మూల్యాంకనం అంటాం మనం. ఆ మూల్యాంకనం చేస్తే 326 మంది అర్హులు ఉత్తీర్ణులు అయితే చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ 3 సార్లు చేసేటప్పటికి 202 మంది మాత్రమే ఫైనలైజ్ అయ్యారు. ఎలాగా? ముందు అర్హులైన వాళ్ళు తర్వాత ఎందుకు కాలేదు అంటే మీరు ఏం చేశారంటే ఆ 202 మంది అవగా మిగతా వాళ్ళందరినీ కూడా ఉత్తీర్ణులైన వాళ్ళని కూడా మీరు మీకు కావలసిన వాళ్ళకి మార్కులు వేసేస్తారు. అందుకే దిద్దుబాట్లు కానీ లేదా చెరిపివేతలు కానీ ఇంకులు మార్పడం కానీ లేదా కొట్టివేతలు కానీ ఇవన్నీ ఉన్నాయంటే కారణం ఏంటి? అక్కడ ఏదైతే ఓఎంఆర్ ఉందో ఈ ఓఎంఆర్ మార్క్ షీట్ అందులో మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది డాట్స్, దాంట్లో అవి కొట్టేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి దాని ద్వారా మొత్తానికి మీరు మార్కులు మార్చేసి మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారనేటువంటి సిట్ నివేదికలు స్పష్టంగా కనపడతాం. దీన్ని బట్టి ఇప్పుడు చెప్పండి మీరు ఎవరిది కరెక్ట్ కాదు. డిఎస్సి మేము కండక్ట్ చేసినప్పుడు మీరు ఎన్నోసార్లు చెప్పి చేయలేకపోయినటువంటి కార్యక్రమాన్ని మెగా డిఎస్సి కార్యక్రమాన్ని చేపట్టి 16,347 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దొరుకుతుంది. వీరందరినీ కూడా సెలెక్ట్ చేసిన విధానం కానీ పరీక్ష నిర్వహించిన విధానం కానీ మనకి కోర్టులు ఏ రకమైన తీర్పిచ్చాయో దాని ప్రకారమే పూర్తి స్థాయిలో నిర్వహించని చెప్తే ఎక్కడా కూడా వాటిని డీవియేట్ అయి చేసిన సందర్భం లేదు. మీరు మాట్లాడుతున్నారు స్పోర్ట్స్ కోటాలో కూడా ఎవరైతే అర్హులైనటువంటి వారు ఉన్నారో వారికి ఇచ్చినటువంటి విధానంగానే వాళ్ళని పూర్తి పారదర్శకతతో మనం సెలెక్ట్ చేసినటువంటిది మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ స్ట్రాంగ్ రూముల దగ్గర సీసీ కెమెరాలని కొద్దిగా ప్రూవ్ చేశారు. దాంతోపాటు యాక్సెస్ రిజిస్టర్స్ లేకుండా చేశారు. అవి లేకుండా మీరు పరీక్షలు నిర్వహించారు. చివరికి ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థి ఎవరైతే ఉంటారో ప్రిలిమ్స్ రాస్తారు, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతే మెయిన్స్ కూడా దిద్దించారు. అంటే మీకు కావాల్సిన వాళ్ళు అక్కడ పెట్టి వాళ్ళకి దిద్దించి వాళ్ళకి కావాల్సిన మార్కులు వాళ్ళకి వేసుకుని మిగతా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేసేలాగా మీరు ఏర్పాటు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం పారదర్శకంగానే నిర్వహిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, డిఎస్సి రాసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయని ఎవరు అనుకోలేరు కదా. అయినప్పటికీ 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా కొంతమంది రాని వాళ్ళు ఉంటారు. రాని వాళ్ళకి ఒకటే మేము మనం చేస్తున్నాం, మీరు ఈ దొంగ నాటకాలని, దొంగ మాటల్ని, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలను నమ్మకండి. స్పష్టంగా పారదర్శకంగా సెలక్షన్ జరిగింది. ఆ సెలక్షన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అయ్యారు. లేదు ఇంకా రావాల్సిన వాడు ఉన్నారు, మాకు రావాల్సి ఉంది అంటే మీ అందరికీ కూడా మళ్ళీ అక్టోబర్లో మరో మెగా డిఎస్సి ఏర్పాటు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగా ఒక పరంపరగా ఒక క్రమంగా మేము ఈ ఎగ్జామ్స్ నిర్వహించి నిరుద్యోగులకి సరైనటువంటి దారి చూపించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారిలాగా మాటలు చెప్పి మిమ్మల్ని మోసపుచ్చి అక్కడ ఏదో అన్యాయాలు జరిగిపోయి అక్రమాలు జరిగిపోయినటువంటి దొంగ మాటలు చెప్పి మిమ్మల్ని నమ్మించి ఉద్యోగం రాని వాళ్ళకి సహజంగానే కొంత బాధ ఉంటుంది. అలాంటి వాళ్ళు అతని మాటలు నమ్మి ఇక్కడ ఏదో జరిగిపోయిందేమో అనుకుంటున్నారేమో, వారందరికీ మేము మనవి చేస్తున్నాం. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి మేరకే ఏ కార్యక్రమాలను మేము చేస్తున్నాం. అదేవిధంగా మెగా డిఎస్సిలో ఏ రకమైన నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారమే టీచర్లు సెలక్షన్ చేశాం. మోసం చేసినటువంటి ఏపీపీఎస్సి పరీక్షా ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో ఇంకా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను.